నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా తన ఛాంబర్లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఉంచినటువంటి బాధ్యతని పూర్తిగా చిత్తశుద్ధితో నిర్వహించి ముందుకు వెళ్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇదే సందర్భంలో నాకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చినందుకు కూడా మరొకసారి ప్రధానమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతకన్నా ముందు నేను ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వానికి ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో పనిచేయడం ప్రారంభించిన నేను 35 సంవత్సరాల క్రితం ఈరోజు కేంద్ర మంత్రి స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ నాకు కేటాయించినటువంటి శాఖల యొక్క బాధ్యతలు తీసుకున్నాను. రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో ఈ శాఖల మీద పూర్తి అవగాహన పెంచుకుని ఈ 2 శాఖలకు కూడా మంచి పేరు వచ్చే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులను కానీ సంస్థలను కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఏదైతే ప్రధానమంత్రి గారు తరచూ చెబుతూ ఉంటారు, ఏదైతే త్వరితగతిన పనులు పూర్తి చేయాలి, ఫైల్స్ క్లియర్ చేయాలి అనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిశ్రమల విషయంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా సమావేశమై గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. అటువంటి సంస్థలను పిలిపించి మాట్లాడడం ద్వారా తిరిగి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పే విధంగా, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం యొక్క నిబంధనలు ఉన్నాయో వాటిని సులభతరం చేయడం ద్వారా, సరళతరం చేయడం ద్వారా భూమి కేటాయింపులు వెంటనే జరిగే విధంగా, త్వరితగతిన అన్ని అనుమతులు కూడా మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటాము. కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలని కలగజేసే విధంగా ముందుకు వెళ్తాము రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాం. మరి ఈ విధంగా ప్రధానమంత్రి గారి సహకారంతో మా క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కుమారస్వామి గారి యొక్క సహకారంతో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్యులు నాకు చాలా కాలంగా పార్టీలో ప్రోత్సహించినటువంటి విశాఖ సాగర్ నగర్ లో ఉన్న మొగదరమ్మ మహాలక్ష్మి పద్మాలయం అమ్మవారిని దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. 10 కోట్ల రూపాయలతో పూర్తిగా గ్రానైట్ తో నిర్మించిన అమ్మవారి ఆలయం సాగర్ నగర్ లో ఉన్న మొగదరమ్మ మహాలక్ష్మి పద్మాలయం అమ్మవారిని దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. 10 కోట్ల రూపాయలతో పూర్తిగా గ్రానైట్ తో నిర్మించిన అమ్మవారి ఆలయం. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాం.
హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి దేవాలయాలు కట్టడం చాలా అవసరం. ప్రపంచ స్థాయిలో మన హిందూ ధర్మం కోసం తెలియాలంటే ఇలాంటి దేవాలయాలు నిర్మించాలి. మా ఎంపీ గారి దైవం నాకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది. మరి ముఖ్యంగా సూరపురేణి లక్ష్మీప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను రెండోసారి మొదటిసారి ఒకసారి వారి ఆహ్వానం మేరకు ఒకసారి వచ్చాను. చాలామందికి ప్యాషన్ ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు. కాకపోతే ఈ స్థలం విలువ కానీ ఈ ప్రాంత ల్యాండ్ విలువ కానీ మీ అందరికీ తెలియదు. కొన్ని కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కూడా అమ్మవారి సేవకి, అమ్మవారి గుడికి వాళ్ళు ఈ కమ్యూనిటీ భూమిలో 12 సంవత్సరాల నుంచి కూడా ఆయన అపూర్తిత దీక్షతో ఈ గుడి నిర్మాణంలో అడుగడుగున వారి తాలూకా పట్టుదల కృషి కనిపిస్తూ ఉంది. మరి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చక్కటి ఒక పర్యాటక ప్రాంతంలాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. లక్ష్మీప్రసన్న గారు ఆలయం ఈరోజు సమాజంలో ఇటువంటి వాళ్ళు అరుదు. ఎందుకంటే ఇంత అద్భుతంగా, చాలా డీటెయిల్గా, చాలా స్పిరిచువల్గా అసలు అన్ని కోణాల్లో ఆలోచన చేసి దాదాపు 12 సంవత్సరాలు ఈ ఆలయం నిర్మించారంటే వారి పట్టుదలకి, వారి భక్తికి నిజంగా వారికి ధన్యవాదాలు తెలపాలి. సమాజంలో భక్తులు ఉండాలి, అప్పుడే హిందూ ధర్మం కాపాడుకొస్తుంది. హిందూ ధర్మాన్ని ప్రపంచ దృష్టికి ఇలాంటి టెంపుల్స్ అన్ని వదులుకొని ఇక్కడే ఉండి టెంపుల్స్ చేశారంటే చాలా డీటెయిల్గా, అంటే దాంట్లో 12 సంవత్సరాలు కాదు, దాంట్లో ఎంతో ఆలోచన చేసి ఎంతో సమయం పెట్టి కానీ కడతారు. నిజంగా కూడా ఆ అమ్మవారు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మంచి ఆంధ్రప్రదేశ్కి మంచి సేవలు చేసి వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. కరోనా టైంలో కూడా ప్రజలకు సేవలు అందించాం. వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించారు. నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా తన ఛాంబర్లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికలపై జగన్ ట్వీట్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ. బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించడం జగన్ చేసిన ట్వీట్ కి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పి 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడం అస్సలు బాగలేదు. పులివెందుల ఎమ్మెల్యే అని కామెంట్ చేసింది. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయలే, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయలే. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అన్ని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి
ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు 2 మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు, పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు. మేము వెరిఫై చేసినాము 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు. ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు. మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్నీ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, ఇదే ఈవీఎంలు ఇదే వీవీప్యాట్. ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్నీ బాగున్నాయి, వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా. తాను గెలిస్తే ఏమో అన్నీ బాగున్నట్టే, తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం. ఈయన బుద్ధి ఈ 5 ఏళ్ళు చూస్తే ఈయన బుద్ధి అయ్యేది. ఓడిపోతే నా కంప్యూటర్ కరెక్ట్, బటన్ నొక్కడం కరెక్ట్గా నొక్కల, ఇవన్నీ మాట్లాడతాడు. ఇదే జరుగుతూ ఉంది. ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి మోసగాడు, ఇటువంటి రాక్షసుడు, ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది. మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ ఫైర్ అయ్యారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఉదయం లేవగానే ఒక వింత ట్వీట్ మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చూసిన ట్వీట్ చేశారు. ఇవాళ ఆయనకి న్యాయం గుర్తొచ్చింది, ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఆయన ఆ ట్వీట్లో న్యాయం ప్రజలకి కలగాలి, న్యాయం కలిగే విధంగా ఆలోచనలు ఉండాలి. ఎబ్బా ఎంత గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాన్ని కూడా లేని వ్యక్తివి నువ్వు ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. నీకు గుర్తుందో లేదో 2019లో ఈవీఎంల గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. ఆ స్టేట్మెంట్ ప్రకారం వీరు ఎంత అద్భుతంగా చెప్పారంటే 80% ఓట్లు వేశారంట 2019లో. ఈయనకి వాళ్ళందరికీ వీవీప్యాట్లో సింబల్ కనబడిందంట. కనబడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనబడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు. కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీవీప్యాట్లు అని 2019లో వీరు చెప్పిన ఒక వీడియో. ఇవాళ వచ్చి ఏం చెప్తారు, ఈయన వీవీప్యాట్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు. బాబు జగన్ను 80% కాదు 86% మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేశారు. ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు. నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు.
నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఇకనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు. నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలరు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, మరి ఆ రోజు 2019లో న్యాయం జరిగింది ప్రజలకు అంటున్నావు. ఇవాళ మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన న్యాయం జరిగిందని. నీకు శాస్తి చేశారు. నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టే ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు. ఆ 11 సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా మిగిలేవి కాదు. ఇవాళ ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు నువ్వు. ప్రజాధనాన్ని దోచుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఒక ప్యాలెస్ కడతావా? అది కూడా 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టి ఒక బాత్రూమ్ ఖరీదే 5 కోట్ల. ఇది నీ సామ్రాజ్యమో లేకపోతే నీ రాజ్యమో అనుకుంటున్నావా? ఇంత విధంగా దుర్వినియోగం చేస్తున్నావు. ఎక్కడైతే ప్రజాధనం దుర్వినియోగం అయిందో వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళ సొంత డబ్బులతో ఇది కక్కిచ్చే విధంగా చట్టాలు చేయాలని కోరుకుంటున్నాం. మరొకసారి ఇటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయని విధంగా మీరు కృషి చేయాలని మా చంద్రబాబు నాయుడు గారిని, మా కూటమి నాయకులందరినీ కోరుకుంటున్నాం. నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా జీవితంలోకి వస్తే ఆ 11 మంది ఎమ్మెల్యేలో లేకపోతే ఆ పార్టీయో అంతవరకు నీకు మిగులుద్ది. లేకపోతే నీకు ఇంకో 3 నెలల్లో నీ పార్టీ నీ ఎమ్మెల్యేలు కూడా నీకు మిగలరని ఘంటాపదంగా చెబుతున్నాను. నీ బ్రతుకే ఒక ప్రజా జీవితాల్లో మోసం చేయటం, ప్రజల యొక్క సొమ్ము దోచుకుంటాం, వీటి అన్నిటినీ కక్కిస్తుంది మా ప్రభుత్వం. నువ్వు చేసిన దుర్మార్గాలు, నీ ప్రభుత్వంలో కొంతమంది అధికార దుర్వినియోగం చేసిన విషయాలు, కొంతమంది మంత్రులు అధికార దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని లూటీ చేసిన విధానం, అంతేకాకుండా ఎన్నో అక్రమంగా ఆక్యుపై చేసిన సైట్లు అన్నిటినీ కూడా మా ప్రభుత్వం బయట తీస్తుంది. నువ్వు ఈవీఎంల గురించి ఏం మాట్లాడావో నువ్వు ఒక్కసారి తెలిసి నీ వీడియో చూసుకో. దాని ప్రకారం నువ్వు సమాధానం చెప్పాలని గట్టిగా కోరుకుంటా. నీకు త్వరలో జైలు జీవితం రాబోతుంది. మాజీ మంత్రి అమర్నాథ్ ఒక అజ్ఞాని అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి అమర్నాథ్ ఒక అజ్ఞాని అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారన్నారు. మంత్రిగా అమర్నాథ్ 5 ఏళ్లు అవగాహన రాహిత్యంతో ఏమి మాట్లాడారో ప్రజలు గమనించారు. అతను ఒక అజ్ఞానిగా అభివర్ణించారు. తన మంత్రిత్వ శాఖను పట్టించుకోకుండా అనకాపల్లి మైనింగ్ మాఫియాకు నాయకుడయ్యారు అని దుయ్యబట్టారు. బడుగు వర్గాల నుంచి విసన్నపేట భూములు దోచుకున్నారు అని ఆరోపించారు. రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అబద్దాలు చెప్పి మోసం చేశాడు. రుషికొండపై నిర్మించిన భవనాలను ఎలా ఉపయోగించాలో ఉచిత సలహాలు ఇస్తున్నారు అని ఎద్దేవా చేశారు. అమర్ చేసిన అక్రమంగా చేసిన అమ్మోనియం నైట్రేట్స్ సప్లైపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో రకాల అవినీతి కార్యక్రమాలు జరిగాయి. అందులో ముఖ్యంగా ఈ విశాఖపట్నం చెందిన గుడివాడ అమర్ ఒక అజ్ఞానుడు, ఏమీ తెలియని వ్యక్తి. ఒక మంత్రి పదవి ఇస్తే ఏ రకంగా మాట్లాడుతున్నాడో మీరు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చూశారు. నిన్న కూడా ఏం మాట్లాడాడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన యొక్క అవగాహన రాహిత్యం ఎంతుందో ప్రజలు గమనించారు. ఆయన్ని ఈ రాష్ట్రంలో రోల్ మోడల్గా తీసుకోవాలి అవినీతికి. అందుకే ఈ రాష్ట్రంలో అత్యంత హీనంగా ఓడిపోయిన వ్యక్తి గుడివాడ అమర్. ఎంత అవినీతి పరుడని ప్రజలు నమ్మారో ఈ రాష్ట్రంలో అత్యధికమైన మెజారిటీ తీసుకునే వ్యక్తి పల్లా శ్రీని గారు. దానికి ముఖ్య కారణం ఈ యొక్క గుడివాడ అమరే. ఈ అమర్ అతను చేస్తున్న ఐటీ మినిస్టర్ పక్కన పెట్టి ఏదైతే అనకాపల్లికి సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాడో అవినీతిమయం, గనుల్లో అవినీతి. ఏదైనా ఒక మైనింగ్ లో లారీ బయలుదేరాలంటే అమర్కి కప్పం కట్టవలసిందే. అంత నీచాతి నీచుడు ఎవడని ఉన్నాడంటే గుడివాడ అమర్. విస్సనపేట భూమిని అందరికీ తెలుసు. దళితుల దగ్గర నుంచి దౌర్జన్యంగా బలవంతంగా సంతకాలు పెట్టించుకొని 100 కోట్ల రూపాయలు ఆర్జించిన వ్యక్తి 420 గుడివాడ అమర్.
అలాగే ఆర్ఈఎస్లో సుమారుగా 100 కోట్ల రూపాయల ఉద్యోగాల్లో కుటుంబ సభ్యులు. టీడీపీ ప్రభుత్వంతోనే పోలవరం పనులు పరుగులు, త్వరలోనే రైతుల జీవితాల్లో వెలుగులు అని టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ తెలిపారు. ఈ రోజు ఆమె టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు. మట్టిని మింగేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరుతో కమిషన్లు నొక్కేసిన హీన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. అలా ఆ పోలవరాన్ని కమిషన్లతో తినిపారేసి జలయజ్ఞాన్ని కాస్త ధనయజ్ఞంగా మార్చేసి 1000 కోట్లు మింగేశారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ఈ పోలవరం ప్రాజెక్టుని ఆ యొక్క కళని సాకారం చెయ్యాలి, నిజం చెయ్యాలి అనే ఉద్దేశంతో పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. 72% పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం జరిగింది. ఒక్క రోజులో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని నారా చంద్రబాబు నాయుడు గారు వేయించడం జరిగింది. ఒక గంటకి 13,080 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఆ రోజు పోలవరం ప్రాజెక్టులో చేయించడం వల్ల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి కూడా ఎక్కడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఏ నాయకుడు ఒక సాగునీటి ప్రాజెక్టు కోసం ఇంత శ్రమ పడలేదు. అలా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం కోసం మరి అహర్నిశలు మరి కష్టపడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 72% పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చాడమ్మా ఈ రాష్ట్రాన్ని రాజపీను కన్నా హీనంగా పీక్కు తినటానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్క ఛాన్స్ పేరుతో పొర్రపాటున గెలిచాడు. రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోయిందో అందరికీ కూడా తెలుసు. పోలవరం ప్రాజెక్టు ఎంత అధోగతి పాలు చేశారో నిన్న ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేము మళ్ళీ చెప్పదలుచుకున్నాం. 72% పూర్తి చేసిన ప్రాజెక్టుని కేవలం ఇంకొక 28% పూర్తి చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలిగేవో ఆ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏ రకంగా అయితే రాజధాని నాశనం చేశాడో అదేవిధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపనలు చేసి 20లో పూర్తి చేస్తాం, 21లో పూర్తి అయిపోతుంది, 22లో పూర్తి అయిపోతుంది, 23 పూర్తి అయిపోతుంది, ఇంకేముంది అని చెప్పి అక్కడ ఒక పనికి మాలిన మంత్రుల్ని, ఒకడు ఆ అనిల్ కుమార్ యాదవ్, ఆ తర్వాత అంబటి రాంబాబు. ఈరోజు కూడా మళ్ళీ 2ంటికి ఏదో ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఆయన. డయాఫ్రామ్ వాల్ని నాశనం చేసి పెట్టి, స్పిల్వే వర్క్స్లన్నీ నాశనం చేసి పెట్టి, భ్రష్టు పట్టించేసి చివరికి ఆ ప్రాంతం మొత్తం కూడా ముంపులోకి గురయ్యే విధంగా, జిల్లాలు మునిగిపోయే విధంగా నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏంటి ముసిముసి నవ్వులతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేశారు? అక్కడ కేసీ